ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్యపై బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి అర్థంలేని విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ మాజీ ఎంపీపీ చీరా శిశిలమన్నారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని బీర్ల నివాసంలో వారు విలేకరులతో మాట్లాడారు. రాజాపేట మండలం చల్లూరు క్రషర్ కంపెనీకి సంబంధించి బీర్ల ఐలయ్యపై ఆరోపణలు చేయడం తగదన్నారు. బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే కాకముందు నుంచి ఆ కంపెనీ నడుస్తుందన్నారు. కావాలనే బడుగు బలహీన వర్గాల నాయకుడు బీర్ల ఐలయ్యపై బురదజల్ల ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పొంతనలేని విమర్శలను ఆరోపణలు చేయడం తగదని అన్నారు. బహిరంగ సభకు సిద్ధమని కల్లూరి రామచంద్రారెడ్డి ప్రకటించడం ఆయన స్థాయికి తగదన్నారు. కల్లూరి రామచంద్రారెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు సరిపోతామన్నారు. ఆయన ఎక్కడికి వస్తారో చెప్తే కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఆయనకు బుద్ధి చెప్తామన్నారు. ఇకపై బీర్ల ఐలయ్యపై లేనిపోని విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కలిసి కల్లూరిని తరిమి కొడతామన్నారు. టీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుందని వారు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బర్గే రమ్య రామచందర్, కౌన్సిలర్ బూడిద మధు, బందారపు భిక్షపతి గౌడ్, అరుణ రాజేష్, కాలనీ భాస్కర్, మహమ్మద్ సలాం, గుడ్ల నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా ఐలయ్య గారి మీద ఒక బీసీ బిడ్డ అనే ఉద్దేశంతో అనేక రకమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఈ ఆరోపణలు అన్నిటికీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ కనీసం పొంతం లేకుండా వాట్సాప్లలో పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ వాడెవడో ముక్కుముఖం కూడా తెలియదు, వాడెవడో సోషల్ మీడియా ప్రచారం చేసి రోజుకొక కథనాలు సృష్టించి బాగా దాన్ని వైరల్ చేయడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇవాళ కల్లూరి రామచంద్రారెడ్డి గారు పేపర్ ద్వారా వాట్సాప్లకు పంపించడం జరిగింది. కల్లూరి రామచంద్రారెడ్డి నేను ఒకటే అడుగుతున్నాను. కల్లూరి రామచంద్రారెడ్డి గారు, నువ్వు ఒక వార్డు మెంబర్ కాదు, ఒక సర్పంచ్ కాదు, నువ్వు తెలంగాణ పరిరక్షణ సమితి పెట్టుకొని బీఎస్పీలకు పోయి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేసి అనేక రకాల పార్టీలు మారి కాంగ్రెస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో పోయి టీఆర్ఎస్లో పోయి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయి అనేక రకాలుగా పార్టీలు మారి నువ్వు ఇవాళ బీర్ల ఐలయ్యను విమర్శించే స్థాయి అయితే నీది కాదు. నువ్వు మాట్లాడితే నీ క్రషర్ దగ్గరికి వచ్చి బహిరంగ చర్చకు రావాల్సిన అవసరం కూడా లేదు. నేను గుర్తించవలసిన అవసరం కూడా, ఒక వార్డు మెంబర్ కూడా కాదు, నేను గుర్తించాల్సిన అవసరమే మాకు లేదు. నువ్వు ఒక రెడ్డి అనే అహంకారం దురహంకారంతో పోతున్నావు తప్ప నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మా కార్యకర్తలు చాలు నీకు చెప్పడానికి. బీర్ల ఐలయ్య రావాల్సిన అవసరం లేదు. ఆ క్రషర్ ఎప్పుడు పెట్టిరో ఒకసారి గుర్తుంచుకో. 2019లోనే అక్కడ క్రషర్ స్టార్ట్ అయింది. ఆ క్రషర్కు కరెంటు కనెక్షన్ ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 322 సర్వే నెంబర్లో నారాయణరావు అనే వ్యక్తి శ్రీని అనే కన్స్ట్రక్షన్ పేరుతోటి అక్కడ డెవలప్మెంట్ చేసి అక్కడ క్రషర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది 2019లోనే. అప్పుడు ఎమ్మెల్యే ఎవరో పోయి అడుగు. దానికి కరెంట్ కనెక్షన్ ఇచ్చింది ఎవరో అడుగు. దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరో అడుగు. మైనింగ్ పర్మిషన్ ఎవరి ద్వారా వచ్చిందో ఒక్కసారి తెలుసుకొని మాట్లాడాలి. అది చూసుకోకుండా 2023 తర్వాత బీర్ల ఐలయ్య వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ గ్రామాలను తిరుగుతూ 24 hours గ్రామాల ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం సేవ చేస్తున్న వ్యక్తిని ఏదో రకంగా చూసి ఓర్వలేక బీర్ల ఐలయ్య మీద అనేక అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి నేను ఖబర్దారు కల్లూరి రామచంద్రారెడ్డి నేను చెప్తున్నాను. ఇంకొకసారి ఎవడు కానీ ఏమన్నా చేసినట్టయితే చర్చకు రండి. ఆయన ఏమన్నా తప్పుడు పని చేస్తే ఈ తప్పుడు పని చేస్తుందని చెప్పండి. అంతే తప్ప కానీ ఎవడు దొరికితే వాడు గుట్టలు మింగుతుండు, రాళ్ళు మింగుతుండు, కొండలు మింగుతుండు అంటే పక్కనే ఉన్న భువనగిరి పక్కన వివేర హోటల్ కాడికి ఆ గుట్టలన్నీ చూడండి. ఎవడి గారికి ఇస్తున్నాం మరి అవన్నీ కావా? మీరు అది చూస్తలేరా? ఇవాళ మీ ఆయంలో జరగలేదా? ఇవాళ విమర్శించే వాళ్ళంతా వ్యవసాయాలు చేస్తున్నారా? మీరంతా భూదందాలు చేయలేదా? మీరంతా రియల్ ఎస్టేట్ దందాలు కాదా? ఒక్కొక్కటి తీద్దాం రండి. ఎవడు వ్యవసాయం చేసి పైకి వచ్చినో మరి మీరంతా వ్యవసాయం చేసి పైకి వచ్చిరా, లేకపోతే ఇంకేమైనా కూలి పని చేస్తున్నారా మీరంతా? ఇవాళ బీర్ల ఐలయ్య చేస్తున్నాడు. ఒక బీర్ల ఐలయ్య ఇవాళ భూదందా చేసింది 2006 నుంచే మొదలుపెట్టిండు ఆయన రియల్ ఎస్టేట్ రంగాన్ని. 2006 నుంచే రియల్ ఎస్టేట్ అంచెలంచెలుగా ఎవరిని మోసం చేయకుండా అంచెలంచెలుగా ఆయనకున్న తెలివితేటలతోటే పైకి వచ్చిండు తప్ప ఎవరిని ముంచి పైకి రాలేదని చెప్తున్నాం. ఏదైతే గత కొన్ని రోజులుగా మన ఆలేరు నియోజకవర్గ ప్రభుత్వ విప్ ఐలన్న గారి మీద ఏదైతే ఆరోపణలు సత్యదూరమైనటువంటి అవాస్తవమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ, మరి ఇవాళ కూడా కల్లూరి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏందో తెలుసుకొని ఒక్కసారి మీరు మాట్లాడితే బాగుంటుండే. అవగాహన లేకుండా కేవలం ఒక బీసీ బిడ్డ
ఉన్నతంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఇవాళ ఏదో రకంగా ఏదో విమర్శలు చేసి ఆయనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి చేస్తున్నారు. అవన్నీ కూడా ఏవి కూడా నడవయి. మైనింగ్ క్రషింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది ఒకసారి మీరు అంతా తెలుసుకొని మీరు మళ్ళీ మాట్లాడితే కూడా బాగుంటుంది. అది క్రషింగ్ అనేది రాజపేట మండలం చల్లూరు 324 సర్వే నంబర్లో, అది 324 సర్వే నంబర్ 23 నంబర్లో ఏదైతే మన మైనింగ్ క్రషింగ్ ఏదైతే ఉందో అది 2019లోనే మాది ఓపెన్ చేయడం జరిగింది. మరి అది అప్పుడు 2019లో ఎవరు అధికారంలో ఉన్నారు, మరి అప్పుడు ఎవరు ఆ మైనింగ్ క్రషింగ్కి పర్మిషన్ ఇచ్చిర్రు, మరి కరెంట్ కలెక్షన్ ఎవరు ఇచ్చిండ్రు? అది నారాయణరావు అనే వ్యక్తి 2019లోనే శ్రీని అనే మైనింగ్ క్రషింగ్ పేరుతోని ఓపెన్ చేయడం జరిగింది. 2021 నుంచి 24 వరకు ఆయన అక్కడ డెవలప్మెంట్ వర్కులు, లేఅవుట్లు, మైనింగ్ క్రషింగ్ అని చేస్తూ ఉన్నారు. ఇవాళ కల్లూరు రామచంద్రారెడ్డి గారు నేను ఒకటే అడుగుతాను, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సోషల్ మీడియాలో నువ్వు మాట్లాడిన వాయిస్ని ప్రచారం చేయి. ఎక్కడో కూర్చొని ఎవడో చెంచగాళ్ళకు పైసలు ఇచ్చుకుంటా నీ ఫోటో పెట్టి, నీ ఫోటో పక్కకు ఐలన్న ఫోటో పెట్టి, దాని కింద చిన్న మ్యాటర్ పెట్టి ఐలన్న నువ్వు పరువు తీయాలని చూస్తే మాత్రం ఈడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు సిద్ధంగా లేరు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఐలన్న గారిని రమ్మంటున్నావు కదా, ఐలన్న గారు రావాల్సిన అవసరం లేదు. నాలాంటి కార్యకర్తలు ఆలేరు నియోజకవర్గంలో లక్షలలో ఉన్నారు, మేమందరం వస్తాం. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని తీసుకొచ్చుకో కల్లూరు రామచంద్రారెడ్డి,